గ్రేటర్ పరిధిలోని మరో నియోజకవర్గంలో ఉప ఎన్నిక రానుందా అంటే అవుననే వార్తలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే ఆ నియోజకవర్గంలో సర్కారు సర్వే చేయించిందా? ఇంతకీ ఏది ఆ నియోజకవర్గం? ఎమ్మెల్యే మదిలో ఏముంది? రాజీనామాకు సిద్ధమయ్యారా? పార్టీ ఆలోచన ఎలా ఉంది? లెట్స్ వాచ్ ది స్టోరీ. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 2 ఉప ఎన్నికలు వచ్చాయి. ఈ 2 ఉప ఎన్నికలు గ్రేటర్ పరిధిలోనే వచ్చాయి. 2 ఉప ఎన్నికలు కూడా బీఆర్ఎస్ ఎమ్మెల్యేల అకాల మరణం చెందడంతో కంటోన్మెంట్, జూబ్లీహిల్స్ నియోజకవర్గాలకు ఉప ఎన్నికలు వచ్చాయి. ఈ 2 ఉప ఎన్నికల్లోనూ అధికార పార్టీ గెలిచింది. అయితే ఇప్పుడు మరో ఉప ఎన్నిక రానున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇది కూడా గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోనే వస్తుందని చర్చ జరుగుతోంది. అది ఖైరతాబాద్ నియోజకవర్గం అని టాక్. ఖైరతాబాద్ నియోజకవర్గ ఎమ్మెల్యే దానం నాగేందర్ బీఆర్ఎస్ పార్టీ బీఫామ్పై ఎమ్మెల్యేగా గెలిచి అధికార కాంగ్రెస్ పార్టీలోకి వచ్చి కాంగ్రెస్ బీఫామ్పై ఎంపీగా పోటీ చేశారు. దీంతో దానంపై అనర్హత వేటు వేయాలని బీఆర్ఎస్ స్పీకర్ని ఆశ్రయించింది. అక్కడ పూర్తిస్థాయి రెస్పాన్స్ రాకపోవడంతో హైకోర్టు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. సుప్రీంకోర్టు కాస్త సీరియస్గా వ్యాఖ్యలు చేయడంతో స్పీకర్ విచారణ వేగవంతం చేశారు. పార్టీ మారిన 10 మంది ఎమ్మెల్యేలకు నోటీసులు పంపి విచారణ మొదలుపెట్టారు. ఇందులో 8 మంది ఎమ్మెల్యేల విచారణ పూర్తి చేసింది. ఇక మిగిలింది దానం నాగేందర్, కడియం శ్రీహరిల విచారణ. అయితే ఖైరతాబాద్ నియోజకవర్గానికి ఉప ఎన్నికలు తప్పవనే వార్తలు జోరందుకున్నాయి. దీంతో దానం రాజీనామాకి రెడీ అయినట్టు తెలుస్తోంది. అనర్హత వరకు పరిస్థితి రాకముందే రాజీనామా చేసి ఎన్నికలకు వెళితే బెస్ట్ అనే నిర్ణయానికి దానం పార్టీ ఆలోచన చేస్తున్నట్టు సమాచారం. దీంతో ఖైరతాబాద్ నియోజకవర్గంపై ఇప్పటికే సర్వేలు చేయిస్తున్నట్టు సమాచారం. ఒకవేళ ఉప ఎన్నికలు వస్తే ఖైరతాబాద్లో పార్టీకి ప్రజల్లో ఎలాంటి అభిప్రాయం ఉంది, అభ్యర్థిపై ప్రజలు ఏమనుకుంటున్నారు అనే సర్వే చేయిస్తున్నట్టు తెలుస్తోంది. మొత్తానికి సర్వేలో కూడా ఖైరతాబాద్ నియోజకవర్గంలో అధికార పార్టీకే పాజిటివ్గా ఉన్నట్టు రిపోర్ట్స్ వస్తున్నాయట. దీంతో ఉప ఎన్నిక వచ్చినా ఇబ్బంది లేదనే ఆలోచనలో పార్టీ ఉన్నట్టు తెలుస్తోంది. చూద్దాం ఖైరతాబాద్ ఉప ఎన్నికలు వస్తాయా? వస్తే ఎలా ఉంటుందో.